వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అరెస్ట్. రిమాండ్కు తరలించామని తెలిపిన భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. వివేక హత్యపై ఆయన సోదరి విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తప్పు చేయని వారిని జైల్లో పెట్టారని ఆగ్రహం. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది, వ్యాఖ్యానించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ వివేక హత్యపై ఆయన సోదరి విమలారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. వివేకను చంపిన వారు బయట తిరుగుతున్నారని, తప్పు చేయని వారిని జైల్లో పెట్టారని ఆరోపించారు. అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. తన కుటుంబం ఎవరిని హత్య చేయలేదని సునీత మొదటే చెప్పారని, ఆ తర్వాత సునీత మాట మార్చారని అన్నారు. తప్పు అని చెప్పినందుకే సునీత తమతో మాట్లాడడం లేదన్నారు. ఆలస్యమైన న్యాయం జరుగుతుందని, అవినాష్కు ధైర్యం చెప్పడానికే తాను మాట్లాడుతున్నానని విమలారెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులన్నీ ఎంత దూరం పోతాయో అర్థం కావట్లేదు. అవినాష్ని టార్గెట్ చేస్తూ సిబిఐ వాళ్ళు వెళ్తున్నారు అని వింటూ ఉన్నాము. మాకంతా యూట్యూబ్లో సరైన న్యూస్ రావట్లేదండి. ఛానల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వివేక్ మొన్న జీవించినంతకాలం మంచి పేరుతో జీవించాడు. ఆయన పేరంతా గబ్బు పట్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా ఉంది. అసలు అవసరమే లేదు. ఆయన పొలిటికల్గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు. మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంత మాత్రం న్యాయం కాదండి. మీరు దయచేసి గమనించండి. విలేకరులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా అండి, న్యాయం ఎప్పుడు లేటుగా వచ్చినా కూడా కరెక్ట్గానే వస్తుందండి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. తల్లి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. మరి అతను ఏ తప్పు చేయలేదు అని మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటే నా మొహంలో తెలుస్తుంది కదండి ఏమైనా గిల్ట్ ఉంటే. నేను ఇప్పుడే మాట్లాడేసి వచ్చాను అవినాష్తో. చాలా ధైర్యంగా చెప్తున్నాడు. తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుంది, ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాడు. దాంతో చాలా సంతోషమైందండి. అది చెప్పడానికి చాలా కష్టమండి. ఒకవైపేమో నా కూతురు లాంటి మేనకోడలు, ఒకవైపేమో అన్న కొడుకు. ఎవరు కరెక్ట్ అని దేవుడికి తెలుసు, కానీ అవినాష్ మాత్రం ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది. మరి సునీతమ్మ మొదట్లో ఏమీ తప్పు చేయలేదు, వీళ్ళు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పినామె మరి ఎందుకు మార్చుకుందో మాకైతే తెలియదండి. ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఉందన్నారు. అరెస్టు చేయడానికి మీ నిమిషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్కు ఎందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. 6 సార్లు సిబిఐ విచారణకు వెళ్లానని చెప్పుకుంటున్నారని, ఎన్నిసార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లబోయేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, అవినాష్ రెడ్డి కోసమేనన్నారు. 2000 నోట్ల రద్దును స్వాగతిస్తున్నామన్నారు. ఆ నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో వారికే ఇబ్బంది అని అన్నారు. ఒకసారి ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానమంత్రితో ఒక మెమరాండం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఢిల్లీకి వెళ్తే ఆయన మాట్లాడుకోవాల్సిన అంశాలు వేరేగా ఉన్నాయి. వాళ్ళ అవినాష్ రెడ్డి గారి అంశం మాట్లాడాలి, లేదంటే వాళ్ళకి అప్పుల గురించి మాట్లాడుకోవాలి. ఈ తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ ఆయన గుర్తురాట్ల. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీకు సమయం అయిపోయింది. మీకు ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మీకు ఛాన్సులు లేవు. మీరు అడిగింది ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా నో ఛాన్స్ మీకు. ఇప్పటికైనా కనీసం రాబోయే ఈ 4-5 నెలలున్న ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏమైనా కొన్నన్నా నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప మరి కలబల్లి కబుర్లు చెప్పి మేము 98.5% సాధించాం, లేకపోతే ఇంకోటి చేశామని చెప్పని మీరు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు 4 ఏళ్ల పరిపాలనలో కూడా విధ్వంసం, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు, ఎవరైనా మిమ్మల్ని ఎదిరించి విమర్శిస్తే వాళ్ళ మీద సిఐడి వాళ్ళతోటి, ఏసీబీలతోటి, వాటితోటి కక్షాధిప చర్యలు తప్ప ఏ మాత్రం కూడా పురోగతి లేదు రాష్ట్రంలో. ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరంగీతం పాడదామని చెప్పని చూస్తూ ఉన్నారు. మీరు మామూలుగా చెప్తా ఉన్నారు, నవరత్నాలు అంటే ఏదో మీరు ఒక సుందర స్వప్నం, అవి బ్రహ్మాండంగా మేము చేసామని చెప్పని. అవన్నీ కూడా ఒక
ఈ నకిలీ రత్నాలుగా మిగిలిపోయాయి తప్ప ఈ నవరత్నాలుగా ఎవరు అనుకోవట్లేదు. ఇది చరిత్రని సంక్షేమం కాదు, ఒక చరిత్రని మోసంగా మిగిలిపోయింది. ఫైనల్గా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదైనా ఒక పరిపాలన అంటే పరిపాలన నచ్చాలి, ప్రజలు నచ్చాలి, మీకు మళ్ళీ మళ్ళీ మీరే మాకు కావాలి అని ఒక ప్రజలు అడగాలి. అంతేగాని బలవంతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి జగనే మా నమ్మకం, నీ మీద మా భవిష్యత్తు ఉందని చెప్పని మీరు బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తే ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మీరు అంటించిపోయిన స్టిక్కర్ని అరగంట తిరగక ముందే ఆ స్టిక్కర్ని చింపేసి చివరికి కమర్షియల్ ట్యాక్స్ అధికారులుగా చెలామణి అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. నక్క లింగస్వామి, శ్యామల, శ్యామ్ ప్రసాద్ అనే ఇద్దరు పతంగి టోల్ ప్లాజా సమీపంలో వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని నకిలీ మీడియా కార్డులు, 10,000 రూపాయల నగదు, బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓకే సార్. 22nd రోజు రాత్రి ఒక ఆటో గూడ్స్ వెహికల్ని వెళ్తున్న గూడ్స్ వెహికల్ని ఒక ఇద్దరు వ్యక్తులు ఆపి వాళ్ళు మేము కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ పర్సన్ భయంతో బయటకు వచ్చి మనకు రిపోర్ట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసినాము. నిన్నటి రోజున ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాళ్ళని కూడా అప్రహెండ్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ ఇద్దరు పర్సన్స్ నక్క లింగస్వామి, శ్యామల, శ్యామ్ ప్రసాద్, ఈ ఇద్దరు కూడా ట్యాక్స్ ఆఫీసర్ లాగా ఇంపర్సనేట్ చేసుకొని ఇట్లా వెహికల్స్ని ఆపుకుంటూ బెదిరించుకుంటూ డబ్బులు తీసుకోవడం అనేది వీళ్ళ ఆపరేషన్ స్టైల్. అండ్ ఏదైనా వెహికల్ ఆపకపోతే వీళ్ళు వెంటపడే చేజ్ కూడా చేస్తారు వాళ్ళని. సో ముఖ్యంగా ఏమైందంటే ఈ టోల్ ప్లాజా దగ్గర టోల్ ఖర్చు ఎందుకు అని చెప్పి కొంతమంది డైవర్షన్ తీసుకొని ఈ ఫీడింగ్ రోడ్స్ నుంచి రూరల్ ఏరియాస్ నుంచి తిరిగి వస్తారు టు సేవ్ ద టోల్ మనీ. అటువంటి వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో సేమ్ విధంగా వీళ్ళు మొన్నటి రాత్రి కూడా ఇదే చేయడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరిని కూడా చాలా ఇన్ఫర్మేషన్ తోటి చాలా క్విక్గా వాళ్ళు ఇళ్లలోకి రీచ్ కాకముందే మన పోలీస్ వాళ్ళు వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరి వద్ద నుంచి కూడా అమౌంట్ ఏదైతే 10,000 తీసుకున్నారో ఆ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. 2 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మోటార్ సైకిల్ కూడా. అండ్ వాళ్ళ దగ్గర ఒక ఫేక్ ప్రెస్ ఐడి కూడా ఒకటి లభ్యమైంది. అండ్ ఈ ఎంటైర్ ఆపరేషన్ కూడా మొత్తం లీడ్ చేసిన మన SHO మల్లికార్జున్ గారికి అండ్ SI గారికి కూడా ప్రత్యేకంగా సిపి గారి తరఫున ధన్యవాదాలు చెప్తాను. ఎక్కడ జరుగుతుంది మల్లికార్జున్ నక్క లింగస్వామి శ్యామ్ ప్రసాద్ ఎక్కడ లేదు అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ వెహికల్స్ డైవర్షన్ తీసుకుంటారు. అంటే పంతంగి టోల్ గేట్ దగ్గర వీళ్ళు రెక్కి ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో ఉన్న రైస్ మిల్లు యజమానులు చేతివాటం చూపిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైస్ మిల్లు దగ్గర ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ భువనగిరి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. బయట పాయకాన్ని నశించాలి రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో అధికారాన్ని నిర్లక్ష్యం వైఖరి. నశించాలి రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో అధికారాన్ని నిర్లక్ష్యం వైఖరి. కొనుగోలు చేయాలి ప్రతి వరి గింజలు ఏ గ్రేడ్ కిందనే. కొనుగోలు చేయాలి ప్రతి వరి గింజలు ఏ గ్రేడ్ కిందనే. నశించాలి రైస్ మిల్లర్ల దోపిడీ. నశించాలి రైస్ మిల్లర్ల దోపిడీ. చర్య తీసుకోవాలి మల్లికార్జున రైస్ మిల్లుపై అధికారులు వెంటనే. చర్య తీసుకోవాలి మల్లికార్జున రైస్ మిల్లుపై అధికారులు వెంటనే.
తనను ఎవరూ అరెస్టు చేయలేదని టీడీపీ నేత సజ్జా అజయ్ స్పష్టం చేశారు. చిలుకలూరిపేట పోలీసులు తనను అరెస్ట్ చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. అజయ్ మాట్లాడుతూ ఎంక్వైరీకి నందిగామ పోలీస్ స్టేషన్కి పిలిచారని, తన తప్పు లేదని తెలిసి పంపించేశారన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి నా మీద వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలు. ఎవరో దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ వార్తను చూసి చాలామంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఫోన్ చేసి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. తమ్ముడు, మనం తెలుగుదేశం పార్టీ మనం ఎటువంటి తప్పు చెయ్యం, తప్పులు చేసే పార్టీలో మనం లేవని అందరూ కూడా నాకు ఒక మద్దతు తెలిపారు. అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు చెప్తున్నాను, సోషల్ మీడియాకి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ భజన చేసే మీడియాకు కూడా చెప్తున్నాను, నేను తప్పులు చేసే పార్టీలో లేను. తప్పులు చేసే పార్టీలో జెండా మోసే కార్యకర్తని కాదు. ఈ రోజు నిజాయితీ గల్ల ప్రజాసేవ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తని, గత కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీలో జెండా మోసే కార్యకర్తని, నిజాయితీ గల కార్యకర్తని. ఈరోజు తప్పు చేస్తే తీసుకెళ్ళండి, శిక్షించుకోవచ్చు, తప్పులేదు. నేను చేయని తప్పుని చేశానని చెప్పేసి నా మీద నిందలు వేస్తూ ఈరోజు మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు మీరంతా కూడా. నేను ఏ స్టేషన్లోనూ లేను. నేను మా సొంత గడ్డ, సొంత నియోజకవర్గమైన నందిగామ నియోజకవర్గంలోనే ఉన్నాను. ఇది వాస్తవం. కావాలంటే ఎవరైనా రావచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చి చూసుకొని పోవచ్చు, ప్రశాంతంగా నన్ను చూడాలని కోరిక మీకు కలిగితే అందులో కూడా తప్పేమీ లేదు. వెల్కమ్. ఒక కప్పు కాఫీ పెట్టేస్తాను, హ్యాపీగా తాగేసి వెళ్దురు కానీ ఎవరన్నా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పించుకొని తిరిగేదానికి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో లేను. ఎందుకంటే తప్పులు చేయడం, తప్పించుకొని తిరగటం, పోలీస్ అధికారులకు దొరకకుండా తిరగటం, సిబిఐ అధికారులకు దొరకకుండా తిరగటం అది వైఎస్ఆర్సీపీ పార్టీ లక్షణం. నాది అది కాదు. తప్పు చేస్తే సిద్ధం. నా దగ్గరికి పోలీస్ అధికారులు ఎంక్వైరీకి వచ్చారు, విచారణ చేశారు. నన్ను వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాను. నా దగ్గర ఎటువంటి తప్పు లేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. నేను ఏ స్టేషన్కి కూడా పోలేదు. విచారణ నిమిత్తం నిన్న మా నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎవరో ఒక అధికారి ఒక ఫోటో తీస్తే ఆ ఫోటో బయటకు వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా సునకానందం పొందుతున్నారు ఆ ఫోటో తోటి. మీరు ఏం పీక్కున్నా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటాను మిస్టర్ వైసీపీ సోషల్ మీడియా అండ్ వైసీపీ పేటీఎం బ్యాచెస్. మీరు చేసే ప్రతి తప్పుని నేను ఖండిస్తూనే ఉంటా, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటా. నేను తప్పు చేస్తే శిక్షించుకోండి, తప్పులు చేసి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బత్తిన దుర్గాప్రసాద్ అనే యువకుడు తనకు కేశవరం గ్రామంలో ఉన్నటువంటి డెక్కన్ ఫ్లైన్ కెమికల్ కంపెనీ న్యాయం చేయాలని మీడియాతో తన గోడు వెళ్లగక్కాడు. దుర్గాప్రసాద్ డెక్కన్ కెమికల్ కంపెనీలో హెల్పర్గా విధులు నిర్వహిస్తూ ఉన్న సమయంలో రియాక్టర్ మిషన్ చేతి మీద పడడంతో ఒక్కసారి తన చేతి వేళ్లు ధ్వంసమయ్యాయని తెలిపాడు. తనకు యాజమాన్యం వైద్యం చేయిస్తామని ఎవరికీ ఈ విషయం తెలియపరచవద్దని చెప్పడంతో వారి మాటలు నమ్మి మోసపోయానని బాధితుడు దుర్గాప్రసాద్ ఆవేదన వెలిబుచ్చాడు. తనకి ఎవరూ లేరని, తన చిన్న వయసులోని తల్లిదండ్రులను కోల్పోయానని, తన అమ్మమ్మ వద్ద ఉంటున్నానన్నాడు. దుర్గాప్రసాద్ అమ్మమ్మ అన్నారం మాట్లాడుతూ మనవడికి న్యాయం జరుగుతుందని డెక్కన్ కంపెనీ వారి మాటలు విని మోసపోయామని, కంపెనీ వారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. పిల్లడి గురించి ఇంకో పిల్లడు ఉన్నాడండి. నేను శ్రీరాంపురం గ్రామంలో ఉంటాను. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. మా నాన్నగారు 3 సంవత్సరాల తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత కానీ నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర తిరిగి పెద్ద అయ్యాను. పెద్ద అయిన తర్వాత నేను 10th క్లాస్ వరకు మా నర్సాపురం హై స్కూల్లో చదివాను. హై స్కూల్లో చదివిన తర్వాత నేను ఐటీ కాలేజ్ చదివాను. ఐటీ కాలేజ్ తర్వాత చదువుతుండగా ఇలాగ కంపెనీకి వెళ్ళాను. కేశవరం దగ్గర డెక్కన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 నెలలు అయింది జాయిన్ అయ్యి. 2 నెలలు అయిన తర్వాత 2 నెలల డబ్బులే ఇచ్చారు. నేను రియాక్టర్ దగ్గరికి పని చేయడానికి వెళ్ళాను. ఆ రియాక్టర్ వచ్చి నా వేలు మీద పడిపోయింది. వచ్చి నా కంపెనీ డాక్టర్ గారు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ చేర్చిన తర్వాత అక్కడ 10 రోజులు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంగిరెడ్డి నాని గారు వచ్చి నాకు ఒక 20 రోజుల తర్వాత వచ్చి బయట నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కాకేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చూపించారు.
చూపించిన తర్వాత నాకు ఇలాగా నీకు లోపల నేను చూసుకుంటాను సౌకర్యంగా నేను చేస్తాను అని చెప్పారు. మా పెద్దలతో కూడా నేను తొవ్వు కడి పెట్టించిన తర్వాత ఇలాగ నాకు ట్రీట్మెంట్ చేయించాను. తర్వాత నీకు నీకు అన్నీ నేను చేయించాను అని ఒప్పుకున్నారు. తర్వాత ఏమో 4 నెలలు రెండు నెలలు అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ 4 నెలలు అయిన తర్వాత పండగ అయిన తర్వాత నేను ఎలా చేయించాను అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు పిల్లడు కంటే పెద్ద పిల్లడు ఉన్నాడండి. ఆ పిల్లోడు తోలెత్తే ఊరు వెళ్ళాడేనమ్మని చెప్పారంటండి. వచ్చేసాడు. మళ్ళీ ఇంకో 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళి బాబు కాపాడతలేదనేసి అంటే వెళ్ళాడండి. వెళ్తే వస్తాలే పద అన్నారండి. అన్న తర్వాత రాలేదండి. రాకపోతే నేను ఏదో తిట్టినట్టుగా నన్ను అడగనాకని ఇద్దరిని తీసుకొని వచ్చాడండి. ఆ దాని గురించి వచ్చాడు కానీ పిల్లోడు నాని అండి, వెంకటి నాని అండి. అయితే ఏం బాబు అంటే నువ్వు తిడుతున్నావు అంటా అంటే నేను ఎవరి దగ్గర అన్నాను రుజువు ఇప్పించండి అనేసి అన్నానండి. అంటే పక్క వాళ్ళు అన్నారే ఆవిడ తిట్టలేదు, ఆవిడ మాట్లాడలేదు, నువ్వు ఎన్నా మాట మీద ఆవిడ పాలు అయిపోయింది, నీ మనవడికి వచ్చిన భయం ఏమీ లేదు, నేను చూస్తాను, ఏళ్ళు ఎట్టింతాను, జాబ్ ఇప్పింతాను అని చెప్పావు. ఆ మాట మీద ఆవిడ పాలు అయింది. నిన్ను తిట్టిందా నువ్వు ఎవరో చెప్తే వాళ్ళ మాటలు ఎన్నుకొని వస్తావా నువ్వు అనేసి. నువ్వు పిల్లడి గురించి వచ్చావా, నాకైతే నేను తిట్టానని ఇదిలో పెట్టడానికి వచ్చావా, మరి అదేదో న్యాయం చేయి బాబు అంటే పెద్ద మనుషులు అడిగితే పండుగ వెళ్ళిన తర్వాత చేస్తాము అన్నారు. పండుగ వెళ్ళిన తర్వాత చేస్తా అంటే అయితే పండుగ వెళ్ళిన తర్వాత చేస్తారంటున్నాడు కదా ఊరుకో, అయితే అప్పుడు దాకా మాట్లాడకమ్మ అయితేనే అని పెద్దలు అన్నారండి. పండుగ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఏం బాబు మరి ఆ రోజున తగు చెప్పారు మీ పెద్ద మనుషులందరూ, మరి అతను చూస్తే ఏం మాట్లాడతలేదు, ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేదు, మరి ఏం చేస్తారు బాబు అని పెద్ద మనుషులు నేను అడిగానండి. అడిగితేని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదండి. ఎత్తకపోతేని ఎవరో ఒకరు వెళ్ళండి వదిన అన్నాడండి. అంటే మేము వెళ్ళానండి. బాబు ఇలా పెద్ద మనుషులు రమ్మంటున్నారు, మరి ఏంటి దీనికి ఏమీ మాట్లాడతలేదు, మాకు ఏం చేస్తున్నావు న్యాయం అనేసి నేను అన్నానండి. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందిని. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, ಪಗಡಂ ಕೋರಲ್, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సారూరులో పోస్ట్ ఆఫీస్ దగ్గర బస్సు ఎక్కుతుండగా కాలు జారి బస్సు టైర్ కింద ఓ మహిళ పడిపోయింది. బస్సు వెనుక చక్రం ఆమె ఎడమ కాలుపై నుండి వెళ్ళిపోయింది. ఆమె పేరు కారెట్ల చిన్న తల్లి, పంచాలి గ్రామానికి చెందినది. పండుగ వారాలకు సాలూరు వచ్చి బొబ్బిలి వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉండటం వలన సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. పార్టీకి అంకిత భావంతో నిజాయితీగా పనిచేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించారని, కార్యకర్తలకు ఎప్పుడూ ఇబ్బంది కలిగినా అండగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్సీ ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మేరిగా మురళిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. నా ప్రతి విజయంలో కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గూడూరులో విజయవాడలో నా ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇంత దూరం సుదీర్ఘమైనటువంటి దూరం ఉన్నప్పటికీ కూడా మరి అందరూ కూడా నన్ను వచ్చి గొప్పగా ఆశీర్వదించారు. ఈరోజు వాళ్ళందరి కోరిక మేరకు తిరుమలలో నేను పుట్టిన ప్రశాంతంగా అనుకుంటే కూడా పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవిని మీరు జనాల్లో ఉండాలి, మీది కాదు పుట్టినరోజు మాది సందడి అంత అని నిజంగా సంపాదించుకోలేము. కానీ ఇట్లాంటి అభిమానమైన కార్యకర్తల్ని నాయకుల్ని నేను సంపాదించుకున్నందుకు నాకు అండగా వాళ్ళు ఉన్నంతవరకు నిజంగా భగవంతుడికి నేను పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందుకే నా లెటర్ ప్యాడ్ మీద కూడా నేను గూడూరు వాస్తునే జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన రోజునే నేను గూడూరు వాస్తుని అయిపోయాను. నా ఓటు కార్డు ఈడే ఉంది, పాన్ కార్డు ఈడే ఉంది, ఆధార్ కార్డు కూడా గూడూరులోనే ఉంది. నేను గూడూరు వాసిగా మిగిలిపోదలుచుకున్నాను. ఈ వాతావరణంలో కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను కాపాడుకుంటాను. మరి కొంచెం నా నమ్మకాన్ని పెంచుకుంటూ ఇంకా వాళ్ళకి దగ్గర అవుతానని మీ ద్వారా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలో నాకు అధికారంగా మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించి ఇచ్చిన పదవి, అదేవిధంగా ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు ఇచ్చినటువంటి అభిమానం రెండు చాలా గొప్పగా, రెండు కళ్ళుగా భావించి నేను నా రాజకీయ ప్రస్థానం ఇంకా పార్టీ కోసం ముందుకు తీసుకెళ్తానని మా కార్యకర్తల ద్వారా మీకు తెలియజేసుకుంటాను. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ స్పందన ఫంక్షన్ హాల్ నందు డిఎల్డిఓ నారాయణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లలో విశిష్టత ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించే విధంగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రం పురస్కారాలతో సన్మానించారు. కాకినాడ రూరల్ మండలంలో 11 గ్రామ పంచాయతీ పరిధిలో వాలంటీర్లలో విశిష్ట ప్రతిభ కనబర్చిన వారిని సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలతో కుటుంబ సభ్యుల్లా మమేకమయ్యారని అన్నారు. అదేవిధంగా వాలంటీర్లకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున వాలంటీర్లందరినీ గౌరవించుకోవాలి, వారికి సన్మానం చేయాలనే అవార్డులు కూడా ప్రకటించి ప్రతి ఒక్కరికి కూడా సన్మాన కార్యక్రమాలు 2020 కూడా గౌరవ శాసనసభ్యుల వారు అలాగే మంత్రివర్యులు అందరి చేతుల జరిగింది. ఇప్పుడు ఈ రోజున మన కాకినాడ రూరల్ మండలంలో 11 గ్రామ పంచాయతీలు పరిధిలో ప్రార్థన కేంద్రం కూడా సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీవక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
మందకృష్ణ మాదిగపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎంఎస్పీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి నరేంద్రబాబు విమర్శించారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ నాయకులు వాసు, రవి, రాజా, రెడ్డి శేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న లోపాలను గుర్తు చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని మందకృష్ణ మాదిగ కోరారని అన్నారు. కాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చే పేమెంట్ కోసమే వైసీపీని విమర్శించారని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. మాదిగల సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. 1.5 కోటి మంది మాదిగలు విమర్శించిన లెక్క, దాదాపు 8% ఉన్న వికలాంగులు విమర్శించిన లెక్క. కృష్ణమాగ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నాడు. ఉదయం 9ంటికి అనాథ పిల్లల సంబంధించిన అనాథ సేనాకి వెళ్ళి వాళ్ళు ముచ్చరించి వాళ్ళ సమస్యలు తీసుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశారు. అదే క్రమంలోనే 11 గంటలకు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వికలాంగుల కోసం, పెన్షన్, ఇతర సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. 2ంటికి 3ంటికి ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ పార్టీ కార్యకర్తల జిల్లా మాస్టర్ బాగుంటారు. అంటే మాకు ఒక కుల పునాది మీద మేము ఉద్యమాలు నడపచ్చు, కానీ మానవత్వం పరిగణించినటువంటి ఒక మానవీయ ఉద్యమం, ఎంఆర్పీఎస్ ఉద్యమం, మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అన్ని కులాల హక్కుల కోసం, వృద్ధులు, వితంతులు పెన్షన్ కోసం, గుండె జబ్బు చిన్నారుల కోసం, బియ్యం కోటా పెంపు కోసం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా శాంక్షన్ చేసిన పథకం ఏదైతున్నదో అనాథ బిడ్డకు 4,000 పెన్షన్ సంబంధించి ఆ పెన్షన్ కూడా ఈరోజు కృష్ణమాదిగ గారి పోరాటంతో వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పోరాటాలు మేము కుల, మత, వర్గ భేదాలు పక్కన పెట్టి పేదోడే మా కులం, పేదోడే మా మతం అనే దీని దృక్పథంతో పోతున్న మా కృష్ణమాదిగ గారి పైన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పేసి, అది మీ యొక్క వయసుకు కరెక్ట్ కాదు, అది మీ యొక్క మంత్రి పదవి హోదాలో ఉన్న మీకు అది కరెక్ట్ కాదని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం జరగబోయే బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ పేర్కొన్నారు. మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ నోట్ల రాజ్యాన్ని కూల్చి ఓటు రాజ్యాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్ కలలుగన్న బహుజనుల రాజ్యాధికారం కోసం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, వచ్చే నెల జూన్ 19వ తేదీన బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో మిషన్ కాంపౌండ్లో సాయంత్రం 5 గంటలకు బహుజన రాజ్యాధికార సభ అని ఒక భారీ బహిరంగ సభను బీఎస్పీ మదనపల్లి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహుజన రాజ్యాధికార సభ ప్రారంభానికి ముందు, అంటే 1 గంట ముందుగా ఇస్తమా గ్రౌండ్ ఏదైతే టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఉందో అక్కడి నుంచి భారీ ర్యాలీగా మన మిషన్ కాంపౌండ్లో ఉన్నటువంటి బహుజన రాజ్యాధికార సభ మీటింగ్కి రావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ ఎంపీ, 7 రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కమిటీ ఇక్కడికి విచ్చేస్తుంది ఆ రోజు. కనుక ఈ యొక్క బహుజన ఏదైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అరెస్ట్, రిమాండ్కు తరలించామని తెలిపిన భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. వివేక హత్యపై ఆయన సోదరి విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు, తప్పు చేయని వారిని జైల్లో పెట్టారని ఆగ్రహం. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది, వ్యాఖ్యానించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.